అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు జెడ్పీటీసీ నూకరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెడ్పీటీసీ ఆయన హత్య ఆ ప్రాంతంలో తీవ్ర కలకలాన్ని రేపుతూ ఉంది. కారణం ఏంటి? అక్కడ రాజకీయం హత్యల వరకు ఎప్పుడూ వెళ్ళింది లేదు. చిన్న చిన్న సివిలు రెవెన్యూ వివాదాలు, భూ వివాదాలు, హత్యల వరకు పోయిండేదేమీ ఎప్పుడూ లేదు. కానీ తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెడ్పీటీసీ నూకరాజు తాను తన పొలంలోనే హత్యకు గురి కావడం, వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డు మీదకి వచ్చి నిరసనలు, ధర్నాలు చేస్తూ ఇది పూర్తిగా పోలీస్ వైఫల్యమే, పోలీసులే బాధ్యత వహించాలి అని చెప్పడం, వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ప్రజాప్రతినిధులు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ఇదంతా ప్రభుత్వ వైఫల్యంగానే వాళ్ళు తీవ్రంగా విరుచుకుపడుతూ ఉండడం, హోంశాఖ మంత్రి స్వయాన వంగలపూడి అనిత గారికి చాలా దగ్గరగానే ఆ ప్రాంతం ఉండడం, తాను హోంశాఖ తన చేతిలో ఉంది. మొత్తం మీద అయితే ప్రభుత్వానికి, ముఖ్యంగా పోలీసులకి ఇది చాలా చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు నూకరాజు అనే జెడ్పీటీసీకి 10 ఎకరాల ఆయన పేరుతో ఉన్నటువంటి పట్టా భూమే ఉందట, 10 ఎకరాలు. దాంట్లో వేరే వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఆయనకు వీళ్ళకేదో గొడవలు అవుతూ ఉండే. ఒక 2 నెలల కిందటేమో ఆయన మీద హత్యా ప్రయత్నమే జరిగింది. ఆసుపత్రులు వెళ్ళని నెల రోజుల పాటు చికిత్స చేసుకొని కోలుకొని బయటకు వచ్చారు. అప్పుడు కొందరి మీద బైండ్ ఓవర్ కేసులు ఏవో పెట్టారట. ఆయన బయటకు వచ్చి నెల రోజులు తిరగకముందే మళ్ళీ చంపేశారు. అంటే ఆయనకు ప్రమాదం ఉంది అని తెలియదా? పోలీసులకి థ్రెట్ ఉందని తెలియదా? బైండ్ ఓవర్ కేసులు పెట్టి వదిలేశారు. పోలీసులు చర్యలు తీసుకోవాలి కదా. పోలీసుల వైఫల్యం వలన ఈరోజు హత్య వరకు వెళ్ళింది. వైసీపీ జెడ్పీటీసీ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత పోలీసుల మీద లేదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సూటిగానే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎవరికైనా అనిపిస్తుంది కదా, నెల రోజుల కిందట ఆయన బయటకు వచ్చేసి ప్రాణాలతో తప్పించుకొని బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ నెల రోజులు తిరగకముందే మళ్ళీ వెళ్ళి చంపేశారు ఆయన అంటే పోలీసులు చాలా తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి విషయం. ప్రతిదీ కూడా మనమే రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. రాజకీయ కోణంలో చూడక్కర్లేదు. ఆయన భూమి ఆయన పేరుతో ఉంది, వేరే వాళ్ళు పంట పెట్టుకుంటూ ఉన్నారు అని చెప్పి ఆయనకి వీళ్ళ గొడవలు అని చెప్పి ఆ గొడవలు ఏకంగా చంపే ప్రయత్నం చేస్తే బతికి పట్టకట్టాడు. ఇంతక నెల కిందట వైద్యం చేయించుకుని నెల రోజులు ఆసుపత్రిలో కోలుకొని బయటకు వచ్చారు. ఇప్పుడు రాగానే మళ్ళీ ఇంకా చంపేసేసారు. మరి నిజంగానే ఒక జెడ్పీటీసీని ఇంత కిరాతకంగా చంపే ప్రయత్నం జరిగినప్పుడు ఆ నిందితుల మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకోలేదు అని చెప్పి విమర్శలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉండడం పోలీస్ వ్యవస్థకైతే ఖచ్చితంగా మంచిది కాదు.